గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? దిస్ ఇస్ డే 2 ఆఫ్ వాక్ అండ్ టాక్. డే 2. నిన్న నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని చూడడం మొదలుపెట్టాను. యాక్చువల్గా ఆడియో అయితే బాగానే వచ్చింది వీడియోలో. బట్ మాటలు ఎంత బాగున్నాయనేది నాకు తెలియదు. ఓకే, జస్ట్ గెట్ స్టార్టెడ్. ప్లాన్ అయితే ఏం వేయలేదు. బట్ నిన్న నైట్ వచ్చేసరికి యాక్చువల్లీ నిద్ర పట్టలేదు నాకు. నేను నైట్ పడుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడే నా మైండ్ నాకు థాట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఏమేమి మాట్లాడచ్చు రేపు, ఏం మాట్లాడచ్చు అని. నిద్రపోనేది అసలు నన్ను. యాక్చువల్గా చాలా ట్రై చేశాను. యాక్చువల్గా నైట్ 2 అయిపోయింది యాక్చువల్ పడుకునేసరికి. అంటే 1 గంటకే నేను యాక్చువల్ పడుకోవడం మొదలుపెట్టాను. ఆల్రెడీ అదే లేట్. బట్ యూజువల్గా నేను ఏం చేస్తానంటే ఒక ట్రిక్ ఫాలో అవుతాను అనమాట. ఏంటంటే 1 నుంచి 21 దాకా నెంబర్స్ లెక్క పెడితే డీప్గా డీప్ బ్రీత్ తీసుకుని ఫ్రీగా కంటిన్యూస్గా 1 నుంచి 21 దాకా నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం నిద్రలోకి జారుకుంటాం బై కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ అని నేను యాక్చువల్గా చాలా రోజులు ఫాలో అవుతున్నాను. నేను కాలేజ్ టైం నుంచి కూడా ఫాలో అవుతున్నాను నేను. అండ్ ఎప్పుడు కూడా నేను 21 టచ్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా టచ్ చేయలేదు 21. 15, 16 వచ్చేసరికి నిద్రపోయామండి. ఎప్పుడు కూడా డీప్ బ్రీత్ తీసి మీరు ట్రై చేయండి వీలైతే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ద ఎయిమ్ ఈజ్ నాట్ టు టచ్ 21 టచ్ చేయడం ఏం కాదనమాట. నిద్రలో జారుకోవడం ఎయిమ్. 21 టచ్ చేస్తే నువ్వు ఏదో ఓడిపోయావో విన్ అయ్యావో అని కాదు పాయింట్. 21 టచ్ చేయకపోతే నువ్వు యాక్చువల్గా నగ్గినట్టు. బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం నేను 21 టచ్ చేశాను. నా మైండ్ యాక్చువల్గా కామ్గా లేదు నిన్న. సో అదొకటి అన్ఫార్చునేట్గా అనిపించింది. బట్ ఎందుకు ఇంత ప్రిపేర్ అయిపోతుంది మైండ్ అని తెలియదు నాకు. దేనికైనా సరే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే మన మైండ్ చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే